మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరాన జరిగే మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేడారం పూజారులతో అత్యంత వైభవపేతంగా జాతరను నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది 20 లక్షల పైచిలకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మేడారంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఇటు మంచిర్యాలనైతే పూర్తిగా తయారైంది. గోదావరి తీరాన నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు అయితే ప్రతి ఏడాది కూడా 18 నుంచి 20 లక్షల మంది మేర భక్తులైతే ఇక్కడికి వచ్చి అమ్మవార్లకైతే మొక్కులైతే సమర్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ జాతరకు సంబంధించి మేడారంలో అత్యంత వైభవపేతంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తారో అంతే వైభవపేతంగా ఇక్కడ కూడా జాతరను అయితే నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ జాతరకు సంబంధించి కూడా మేడారంలో కోయ పూజారులు అక్కడ ఏదైతే వనదేవతలకు పూజలు అయితే నిర్వహిస్తారో ఇక్కడ కూడా కోయ పూజారులు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో కోయ పూజారులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. దాదాపుగా ప్రతి ఏడాది కూడా మీరు మేడారం నుంచి వచ్చి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నది ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి కమిటీ నుండి ఇన్వెస్ట్మెంట్ నుండి కూడా ఈసారి చాలా ఎక్కువ సంఖ్యతోటి వచ్చేటట్టు అవకాశం ఉన్నది. పబ్లిక్ కూడా గత 12 సంవత్సరాల నుండి 13వ సంవత్సరము జాతర అనేది ఇక్కడ పసుపు కుంకుమ అనేది పట్టుకోకపోతే వాళ్ళకు ఒక మోక్షం లెక్క భావిస్తారు. అనుకూలంగా వాళ్ళకు గాలికైనా ధూళికైనా ఏ విధానికైనా సంతానాలకైనా కూడా అన్ని అనుకూలంగా అనేది అమ్మవారి గోదావరి తీరంలో అమ్మవారి ఏమన్నా పీడలు ఉన్నా కూడా ఆ గంగా స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే వాళ్ళకు మోక్షం అనేది అవుతుంది. ఆ నమ్మకంతో ఈసారి ఎక్కువ సంఖ్యతోటి ఇప్పుడు 30 లక్షల మంది ఎక్కువ సంఖ్యతోటి వచ్చే అవకాశం ఉన్నది. భక్తులకు కూడా ఎలాంటి స్నానఘట్టాలు కానీ ఎలాంటి అయినా కానీ అన్ని అనుకూలంగా ఉన్నాయి. అమ్మవార్లు ఇప్పుడు ఈరోజు జరిగిన పూజ పసుపు కుంకుమలతోటి అమ్మవార్లకు అలంకారం చేసినాము. సాయంత్రం అమ్మవారి సారలమ్మ 5:30కి అమ్మవారు గద్దె మీదకి రాక అనేది ఉన్నది. అందరూ కమిటీ రోజు ఏ దేవతలు ఇటు బుధవారం రోజు సారలమ్మ వస్తుంది. గురువారం రోజు ఉదయం 7:30కు వనం పోతురాజు అనేది గద్దె మీదకి వస్తుంది. గురువారం రోజు సాయంత్రము సమ్మక్క తల్లి వనం నుండి జనంలోకి వస్తుంది. అదే రోజు తెల్లారిదంలో జనాలు అందరూ అమ్మవార్లకు శుక్రవారం రోజున జనసంఖ్యతోటి అందరితోటి పసుపు కుంకుమలతోటి ఇక్కడికి వచ్చిన ఆ పసుపు కుంకుమలతోటి వేసి మొక్కి వెళ్ళిపోతే ఎవరికైనా ఎలాంటి సమస్య అయినా తక్కువ అయిపోతుంది. శనివారం రోజు వనప్రవేశం అనేది వెళ్ళిపోతారు. 2 ఏళ్లకు ఒక చుట్టూ వచ్చే జాతర కాబట్టి మనకు అన్ని ఏది ఇంత కుంకుమ బరిడు రూపంగా వస్తుంది. అనుకూలంగా మనకు ఈ గోదావరి తీరంలో ఉన్నా కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా అమ్మవారిని మొక్కిపోతే కూడా తక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్యను అయితే పెరుగుతుంది. ఏంటి అసలు విశిష్టత ఏంది అమ్మవార్లది? ప్రతి ఒక్కరు కూడా ఒక ఏడాది వచ్చిందంటే మరొక ఏడాది కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి మేడారంలో కానీ మంచిర్యాలలో కానీ. అసలు ఏంటి విశిష్టత? అమ్మవారి అపురూపమైన ఏదైనా ఒక శక్తి అమ్మవారు. ఒక గాలి లెక్క ఎట్లంటే మనకు ఒక అమ్మవారి సిట్ అయినా పుట్టైనా ఏదైనా ఒక గాలి లెక్క. ఒక కుంకుమ నుదుట మన ఆడపడుచులు కుంకుమ నుదుట పెట్టుకుంటే వారికి మనకు ఎంతో వాళ్ళకు లక్ష్మి అనేది ఉంటుందో ఈ అమ్మవారి రూపం కూడా మా ఆదిశక్తి కాబట్టి ఎక్కువ మనం ఎవరైనా మొక్కచ్చు. మనకు ఎలాంటివైనా సమస్య కూడా తక్కువ అవుతుంది అన్నట్టు. మనతో పాటు కొంతమంది కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా గత ఎవ్రీ ఇయర్ అయితే ఇటు భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాదికి సంబంధించి ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తారు? భక్తులకు సరిపడా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఏదైతే మంచిర్యాల ప్రజలకు సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి సూచన మేరకు ఏదైతే ఎండోమెంటు ఆధ్వర్యంలో ఈవో మరియు పోలీస్ శాఖ, వైద్య శాఖ, మున్సిపల్ శాఖ, మా విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసి గతంలో కంటే భక్తులకు స్నానఘట్టాలు కానీ, డ్రెస్సింగ్ రూములు కానీ, మరుగుదొడ్లు కానీ, ఎవరికైతే వైద్య సదుపాయం కానీ, భోజన సదుపాయం కానీ సేవా మెంబర్లకు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చి వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని సుఖ సంతోషాలతో ఇంటికి వెళ్ళే విధంగా
ఎమ్మెల్యే గారు అన్ని శాఖల సమన్వయంతో అన్ని శాఖలను ఆదేశించి ఇక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్క శాఖను పనిచేసే విధంగా వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే 12 జాతర పూర్తి చేసుకొని 13వ జాతర మా సేవా కమిటీ సభ్యులం కూడా మేము నిరంతరం ఇక్కడ వండుకుంటూ ఎండోమెంట్ ఈవో గారి సమన్వయంతో మేము ఈ జాతరను ఘనంగా నిర్వహించాలని అమ్మవారిని కోరుకుంటూ ఏదైతే గతంలో కన్నా ప్రతి సంవత్సరం ఈ జాతర అనేది రోజు రోజుకు పెరుగుతూ అమ్మవారి ఆశీస్సులు భక్తులు కలుగుతున్నాయి కాబట్టి వారు పోయి మిగతా భక్తులకు చెప్పడం వరంగా కొత్త భక్తులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అనేటోళ్ళు అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అందరు భక్తులు సహకరించి జాతరను విజయవంతం చేయాలని క్యూ లైన్లు ఏ రకంగా ఏర్పాటు చేశారు? ప్రత్యేక దర్శనం అనేది 20 రూపాయలు ప్రత్యేక దర్శనం కల్పించడం జరిగింది. దానికి డబుల్గా ఏదైతే మామూలు దర్శనం కేటాయించడం జరిగింది. ఈరోజు ఏదైతే సాయంత్రం సారలమ్మ గద్దెపైకి కోజపూ ఆర్ల సాంప్రదాయ ప్రకారము తీసుకొచ్చి గద్దెను నింపడం జరుగుతుంది. రేపు సమ్మక్క తల్లిని కూడా అదేవిధంగా కోయ మేడారం పూజారుల ఆధ్వర్యంలో రేపు సమ్మక్క తల్లిని తీసుకొచ్చి శుక్రవారం 2 తల్లులు గద్దెలపై ఉండి భక్తులకు ఏదైతే వారి ఆశీస్సుల కోసం 2 తల్లులు వారు ఉంటారు కాబట్టి భక్తులు ముక్కులు కానీ వాళ్ళు ఏదైతే భక్తులు ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు కానీ కోరికలు కానీ కోరుకుంటారు కాబట్టి వారి మొక్కులను తీర్చుకున్నట్టుకు 3 రోజులు ఉంటుంది. తర్వాత శనివారము ఏదైతే కోయ పూజ ఆధ్వర్యం మేడార సాంప్రదాయ ప్రకారము జనంలోకి వచ్చిన అమ్మవారిని మళ్ళా వరంలోకి ఏదైతే వాళ్ళ ఆధ్వర్యంలో చేసి వారు ఈ విజయవంతం చేయడానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేస్తాను. కాబట్టి అందరికీ అన్ని శాఖల అధికారులకు మరియు ఎమ్మెల్యే గారికి ప్రెస్కు మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూడొచ్చు ఇటు గోదావరి తీరాన మంచిర్యాలలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం అయితే చేసింది. ఇటు ఆలయ ఇటు ఎండోమెంట్ శాఖతో పాటు కమిటీ సభ్యులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు గద్దెలపైకి సారలమ్మ రానున్నగా రేపు సమ్మక్కనైతే రానుంది. వనం వీడి జనంలోనికి అమ్మవార్లు వచ్చిన తర్వాత అయితే శనివారం రోజు మళ్ళీ వనప్రవేశం అయితే చేయనున్నా. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు పోలీసులకు సంబంధించి కూడా పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోనైతే ఈ జాతర అయితే కొనసాగనుంది. ఎవరైనా ఇతరులు ఎవరైనా వచ్చినా కూడా పూర్తిగా ఇటు పోలీసులకు సమాచారం అందించాలంటూ కూడా ఇటు పోలీసులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మినీ మేడారం అయితే గోదావరి తీరాన ఈరోజు ప్రారంభం కానుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల గోదావరి తీరం నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.